మంచిర్యాల జిల్లా తాండూరు సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ కబడ్డీ టోర్నమెంట్ పోటీలు జరిగాయి. ఈ పోటీలను మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీబీ రవికుమార్లు ప్రారంభించారు. పోటీలో బెల్లంపల్లి డివిజన్ స్థాయిలో 20 జట్లు పాల్గొన్నాయి. గంజాయి రహిత జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో కబడ్డీ పోటీలు ఏర్పాటు చేసినట్లు డీసీపీ భాస్కర్ వెల్లడించారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలనే ఈ పోటీలు నిర్వహించినట్లు వెల్లడించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలిగి యువత ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. తాండూరు మండల్లో సిఐ కుమారస్వామి ఆధ్వర్యంలో ఇది ఒక 5th టోర్నమెంట్ సార్. గతంలో క్రికెట్ టోర్నమెంట్లు, తర్వాత వాలీబాల్ టోర్నమెంట్లు కండక్ట్ చేశారు. ఇది నాకు తెలిసి ఇది 6వ టోర్నమెంట్ సార్. చాలా సంతోషంగా ఉంది సార్. వీళ్ళ అదృష్టము, ఇక్కడ పిల్లలు, ఇక్కడ మంచి గ్రౌండ్, మంచి వాతావరణము, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మన ఆఫీసర్స్ ఉన్నారు. అలాగే సార్ మన తాండూరు మండలంలో కమ్యూనిటీ పోలీసులో భాగంగా గతంలో ట్రైబల్ విలేజ్లో కొన్ని మనము నిత్యావసర వస్తువులు సరఫరా చేయడము, తర్వాత తమరు కూడా వచ్చారు ఒక ప్రోగ్రాంకి. సో ఇవన్నీ కూడా ఈరోజు ఈ కబడ్డీ టోర్నమెంటు గౌరవ మన సిపి గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారము, మీ యొక్క సలహా సూచనల ప్రకారము మొట్టమొదటిగా మన రామగుండం కమిషనరేట్లో ఈ తాండూరులో నిర్వహించడం చాలా గర్వంగా ఉంది సార్. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తాండూరు మండలంలో